నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో రాబోయేటువంటి రోజుల్లో దేవుడి స్క్రిప్ట్ ఉంది అని చెప్పి చాలా సార్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు రిజల్ట్స్ రోజులు కనుక చూసుకున్నట్లయితే ఆయన ఏదైతే అన్నారో వై నాట్ 175 అని దానికి ఆపోజిట్ గా జరిగింది. ఇదేనా దేవుడి స్క్రిప్ట్? ఇదేనా దేవుడు ఇలా జరగాలని రాసిన స్క్రిప్ట్? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ జెనెక్స్ అమర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మీరు ఆల్రెడీ చెప్పారు, అంటే మీరు కైండ్ ఆఫ్ ఒక సర్వే ఇచ్చినట్టే చెప్పారు. సో ఇలాగే జరుగుతుంది, ఇంకా చాలా సీట్లు ఆల్మోస్ట్ 150 అబోవ్ వస్తాయని మీరు చెప్పారు. సో ఇప్పుడు అలాగే జరిగింది. సో చాలా వరకు మీరు ఇచ్చిన ప్రెడిక్షన్స్ గానీ అనుకూలంగా జరిగాయి. ఈవెన్ చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే దేవుడి స్క్రిప్ట్, రాబోయే రోజుల్లో దేవుడి స్క్రిప్ట్ ఉంది, నాకు దేవుడు చెప్తాడు అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ రోజును చూసుకుంటే వై నాట్ 175 దగ్గరగా టీడీపీ ఓటు ఉంది. టీడీపీ సింగిల్ గానే ఆల్మోస్ట్ 130+ వచ్చాయి. సో ఇదంతా దేవుడి స్క్రిప్టేనా అని భావించవచ్చు? అసలు ఏమంటారు? ఎలక్షన్ అయిన విధానము బిఫోర్ అరెస్ట్, ఆఫ్టర్ అరెస్ట్ అనుకోండి, తర్వాత ప్రత్యక్షంగా మేము పాల్గొన్నాం కదా క్యాంపెయిన్కి కానీ ప్రచారానికి కానీ, పీపుల్తో ఎక్స్పీరియన్స్ అయ్యాము. రచ్చబండలు అనుకోండి, పలు కార్యక్రమాలు చేసాము. అప్పుడు మేము అబ్జర్వ్ చేసిన ఏదైతే ఎమోషన్స్, పీపుల్ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము దానికి ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది, మనకి ప్లస్ ఎంత ఉంది, వాళ్ళకి మైనస్ ఎంత ఉంది, ప్లస్ వాళ్ళ పథకాలు అనుకోండి, వాళ్ళు చెప్పే ఏది అయినా కానీ దాని ప్రకారంగా ఆలోచించిన తర్వాత నేను ఒక ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. మనకి 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదు అనేది ఆలోచన వచ్చింది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో మనం ఆల్మోస్ట్ ఆ చివరి నుంచి చివరి దాకా, అరకు నుంచి ఆ చివరి దాకా ట్రావెల్ చేసాం, చెన్నై దాకా. అన్ని ఏరియాస్ కవర్ చేసాం. లైక్ ట్రైబల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని కమ్యూనిటీస్తో మనం ట్రావెల్ చేసాం. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం చూసాం. కాబట్టి లాస్ట్ టైం 151 రావడానికి కారణాలు ఏంటి, మనకి పోవటానికి కారణాలు ఏంటి, ఇప్పుడు మనకి 151+ రావడానికి కారణాలు ఏంటి, పోవటానికి కారణాలు ఏంటి అనేది అనలైజ్ చేసిన తర్వాత అదన్నీ పాజిటివ్ చూసుకుంటే 115 పైననే వస్తాయి కానీ తక్కువ అనేది నేను ఆలోచించాను. ఇంకోటి సెంట్రల్ కూడా అంతే. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కూటమిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చే మెజార్టీ అంత హెవీగా రాదు. 200, 250 ఆర్ వాట్ ఎవర్ బీజేపీకి. బాబు గారు వచ్చే సీట్స్ ఏదైతే ఉన్నాయో మెయిన్ క్రూషియల్ అవుతుంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది బాబు గారు కింగ్ మేకర్ అనేది. అప్పుడు నేను అదే చెప్పాను. May 14th ఏదైతే ఎలక్షన్ అయిన రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలు డిబేట్లల్లో, ఏబిఎన్ కానీ TV5 వాట్ ఎవర్ అన్ని డిబేట్లు అదే చెప్పాను. ఇంకా దాంట్లో ఒక్క మాట కూడా చేంజ్ చేసి చెప్పలేదు. నిన్న 3-4 డేస్ కేకే గారు సర్వే చెప్పారు 161 అనేది. అతను ప్రాక్టికల్గా ఆన్ ఫీల్డ్ సర్వే చేశాడు. మేమంటే సర్వే కంపెనీ కాదు, మేము సిబిఎన్ ఫోరం సోషల్ కంపెనీ కాబట్టి మేము స్వచ్ఛందంగా వర్క్ చేస్తూ బాబు గారు సర్వే వాళ్ళు ఎలా అయితే చెప్తారో ఇలా వస్తుంది, ఇలా జరుగుద్ది అని సేమ్ మీరు అలానే చెప్పారు. సో అందుకనే అంటున్నా, అంటే వైసీపీకి కనీసం ప్రతిపక్షానికి కావాల్సినటువంటి, అంటే ప్రతిపక్ష హోదాలో ఉండడానికి కావాల్సినటువంటి సీట్లు కూడా రాలేదు. అర్హత లేదండి, రాక్షసులకి అర్హత లేదనేది నేచర్ కూడా డిసైడ్ చేసేసింది. కాబట్టి ఇవన్నీ సిమ్టమ్స్ క్లారిటీగా కనపడుతున్నాయండి. అక్కడ మేము వర్క్ చేసేటప్పుడు రోజు సిమ్టమ్స్ కనపడుతున్నాయి మాకు. ఎందుకంటే నేచర్ ఎలా సపోర్ట్ చేసింది, మనకి మంచి కావాలని, ఒక మంచి వ్యక్తి కావాలని ఎలా సపోర్ట్ చేసింది అనేది సిమ్టమ్స్ అండి ఇవి. లాస్ట్ టైం మనం 151 ఓడిపోవటానికి గల కారణాలు పవన్ కళ్యాణ్ గారు 6% ఓట్ షేర్ చేయటం కానీ, ప్లస్ అతను చెప్పిన ఒక్క ఛాన్స్ అనటం కానీ, ప్లస్ పీపుల్ అతను ఓన్ చేసుకున్నారు. అందరికీ ముద్దులు పెట్టి హక్ చేసుకోవటం వల్ల పెద్దవాళ్ళు అందరూ రాజశేఖర్ రెడ్డి గారు లాగానే ఉంటారనుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఉన్నారు. సెకండ్, ఒక ఛాన్స్ అనేది అయిపోయింది, రివర్స్ అయింది అది. ఇంకోటి, నెక్స్ట్ పీపుల్ ఓన్ చేసుకోవడం అనేది అది అయిపోయింది. ఎందుకంటే గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా బయటకు వచ్చింది లేదు, ఎవరిని ముద్దు పెట్టుకుంది కూడా లేదు. జనాలకు అర్థమైపోయింది ఇదంతా ఎలక్షన్ డ్రామా అనేది క్లారిటీ వచ్చేసింది. దాని తర్వాత నేచర్ని చాలా డిస్టర్బ్ చేశాడు. ఆయన ట్రావెలింగ్ కోసము చెట్లు నరకటం కానీ, లైక్ మైనింగ్, విపరీతమైన మైనింగ్ దోపిడీ కానీ,
పలు కార్యక్రమాలు లైక్ ఫారెస్ట్లు ఇది చేయటం కానీ ఇట్లాంటి చాలా ఎంకరేజ్ చేయటం వల్ల నేచర్ చాలా డిస్టర్బ్ అయింది. ఆ నేచర్ డిస్టర్బ్ అయితే నేచరు దాని టైం వచ్చినప్పుడు అది చూపిస్తుంది కదా, నేచర్ చూపిస్తుంది కదా. ఇప్పుడు జరిగింది అదండి. ఆ నేచర్ ఏం చేసేసిందంటే ఒక మనిషిని బాబు గారిని, ఒక మంచి వ్యక్తిని, క్లీన్ చిట్టున్న వ్యక్తిగా బాబు గారిని అరెస్ట్ ఎలా చేసింది. దానివల్ల ఏమైంది, అందరూ ఒకవైపు, తను ఒకవైపు అయిపోయాడు. అంతెందుకండి, వాళ్ళ ప్రాంతము, వాళ్ళ కులం ఏదైతే చెప్తున్నాడో రెడ్డి అని ప్రాంతము, ఏదైతే క్రిస్టియన్ ఏదైతే క్యాస్ట్ చెప్తున్నాడో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు తన్ని. దానివల్ల ఎంత ఘోర పరాజయం కానీ, లేదంటే ఇంత ఓటింగ్ పర్సంటేజ్ తనకి తగ్గటం కానీ, అతని మెజార్టీ కానీ దానికే నిదర్శనం అనమాట. ఈ అన్ని పరిస్థితుల కారణము దాని ప్రకారంగా ఒక బేసిక్ అనాలిసిస్ వచ్చిందండి నాకు. ఎందుకంటే 151 రావడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు 151 కన్నా ఎక్కువ రావడానికి మన కారణాలు ఏంటి చాలా చూస్తే. అంటే యాక్చువల్లీ పోలింగ్ జరిగే ముందు అసలు ఈ కైండ్ ఆఫ్ థాట్స్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కానీ అంటే ఆయన ఓడించాలనేటువంటి మాట చాలా తక్కువ వినిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి. సో ఇప్పుడు రిజల్ట్స్ వైపు చూస్తే మాత్రం నిజంగా ఇలా సైలెంట్ గా ఉండి వాళ్ళ ఎక్కడైతే దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టారు ఆంధ్ర ప్రజలు అనేటువంటి ఆలోచనలోకి తీసుకొచ్చారు. సింపుల్ అండి, ఒకటే లాజిక్. ఆంధ్ర ప్రజలు అమాయకులు, మాట్లాడరు, వీళ్ళకి చేత కాదనేది ఒక టాక్. ఎందుకంటే ప్రశ్నించే ఇది లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, ప్లస్ తిరిగే స్వేచ్ఛ లేదు అనేది ఒక ఆలోచన. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రశ్నించలేదండి. కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ ఆపినాయి వాటిని. కానీ వాళ్ళకి చూపించే టైం వచ్చింది, వాళ్ళు చూపించేశారు. జనాలకు చూపించే టైం వచ్చింది, చూపించారు. ఎప్పుడైతే అవసరం ఉందో వాళ్ళు అప్పుడు చూపించేశారు. అలా ఏంటంటే సిచ్యువేషన్ అది. సో అంటే కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి హోదా నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని తీసి కంప్లీట్ గా పక్కన పెట్టారు. ప్రతిపక్ష హోదా కన్నా అంటండి ఒక ఎమ్మెల్యే అర్హత కూడా లేదండి జగన్మోహన్ రెడ్డికి. ప్రతిపక్ష పక్కకు పెట్టండి, సీఎం అసలు హోదా కాదు, ఎమ్మెల్యే హోదా కూడా లేదండి. ఎందుకంటే ఒక 5 నిమిషాలు చూసి ఒక పేపర్ చదవలేడు, లోకజ్ఞానంతో ఒక బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేడు, ఒక 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు. మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు ప్రజలు, ఏపీ ప్రజలు నమ్మి ఏంటంటే ముద్దులు పెట్టేసరికి నమ్మేశారు. అంటే మనని అంత దగ్గరికి హక్ చేసుకున్నాడు రాజశేఖర్ గారి బిడ్డ అని చెప్పేసి అలా ఓన్ చేసుకున్నారు. తర్వాత తెలిసిపోయింది అది ప్యాలెస్కే పరిమితం, బయటికి కాదనేది తెలిసిపోయింది. దాని తర్వాత ఇంకా అయిన అరాచకాలు దళితుల మీద అయినా అసలు 2014లోనే ఆయనకి ఆ హోదా ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడే ఉండలేదు. ఏదో ఒక సాకు చెప్పి ఏదో ఒక చేస్తున్నాను అని చెప్పి ఆయన ఎప్పుడు బయట తిరిగేవాళ్ళు. సో ఇప్పుడు ఇంకా అది కూడా ఎందుకు లేని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నిశ్చయించుకున్నట్టున్నారు. సో ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం జరిగింది. సో ఇదేనేమో జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి దేవుడి స్క్రిప్ట్. సో ఆయన పరిస్థితి ఇప్పుడు ఏంటనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. సో ఏం జరుగుతుందో, ఏం చేస్తారో రాబోయే ఉంటుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.